వర్సెస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వినతి. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని 4 నివేదికలు తేల్చాయని వెల్లడించిన హోంమంత్రి. మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీముఖలింగ క్షేత్రం స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్. క్యూ లైన్లు సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు. బారుకు చేరుకున్న సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బెందాలం అశోక్. ఏపీ టీడీపీ భవన్లో పలు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలన్న ఆలోచన విధానం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నది 2 కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారు భగవంతుడి మీదే పగబట్టారన్నారు. భగవంతుడి మీద పగపట్టిన వారు మట్టికొట్టుకుపోతారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసింది కాదని రిపోర్ట్ పేర్కొన్నట్టు చెప్పారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురు మమ్మల్ని క్షమాపణ చెప్పమని బొకాయిస్తున్నారన్నారు. ఇది హిందూ విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు 7 కొండల వాడికి క్షమాపణ చెప్పే తీరాల్సిందే. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సహచర మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మతం, ధర్మం చాలా లోతైన అంశాలు, చాలా సున్నితమైనవి కూడా. అలాంటి వ్యవహారాల్లో ఒక్క మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి మేము కూడా మాట్లాడే సమయం సమన్వయంతో ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాలి అన్నది ఆలోచించే మాట్లాడతామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత రక్షించబడిన చంద్రబాబు నాయుడు ఇలాంటి అంశాల్లో చాలా అప్రమత్తంగా మాట్లాడతారు. ఎన్నికల అనంతరం ఎన్డీఏ పక్షాల సమయంలో ఆయన కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ను మా అందరికీ చదివి వినిపించారు. ఒక రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్ ఉన్నాయని ఉంది. వాళ్ళు ఏ స్థాయిలో కల్తీ పాల్పడ్డారని చెబుతూ అసలు ఆ ద్రావణంలో నెయ్యే లేదని, ఫిష్ ఆయిల్, చీఫ్ ఆయిల్, పందికొవ్వు లాంటివి ఉన్నాయని రిపోర్ట్లో ప్రస్తావించారు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్ గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ అంశాన్ని బయట పెట్టే ముందు చాలా ఆలోచించామన్నారు. పర్యవసనాలు ఎలా ఉంటాయని ఆలోచించే ముందుకు వెళ్లామన్నారు. చెప్పకపోతే తెలిసే ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం అనుకోవడానికి అప్పుడే అధికారంలోకి వచ్చాం. 5 ఏళ్లు మేమే పాలనలో ఉంటాం. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రాజకీయం చేయాల్సి అవసరం మాకు ఏముంటుంది? విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లకపోతే మాదే తప్పు అవుతుందని మాత్రమే ఆలోచన చేశాం. హైందవ సంస్కృతిని అపవిత్రం చేసినప్పుడు మాట్లాడకపోవడం తప్పనిపించి గొంతు విప్పాం. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. విచారణ జరపాలనుకున్నాం. హిందూ ధార్మిక విలువల పరిరక్షణ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయదు. నెయ్యి కల్తీ వ్యవహారంలో ఏ మతాన్ని కించపరచడం లేదు. 2022లోనే నెయ్యిలో కల్తీ ఉందన్న వ్యవహారం బయటపడితే ఆ ల్యాబ్ నివేదికను తొక్కిపెట్టారు. అన్నీ తెలిసి అయోధ్యకి కల్తీ నెయ్యితో చేసిన లడ్డూ పంపారు. ఇది విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు భగవంతుడికి మొకరిల్లే వరకు ఆ యుద్ధం జరుగుతుందని అన్నారు. 2022లోనే వీళ్ళు తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను కేబినెట్ లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే
అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు, దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఈ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసి కోరారు. ఈ సందర్భంగా నెమ్మాడ్లోని ఆయన కార్యాలయంలో యూటీఎఫ్ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు. అదేవిధంగా వేతన సవరణ కమిటీని వెంటనే నియమించాలన్నారు. సిపిఎఫ్ ను రద్దు చేసి పాత బకాయిలను చెల్లించాలని వినతి పత్రంలో వారు స్పష్టం చేశారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శుక్రవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి తక్షణమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా మంత్రి సాధారణంగా విని సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే మా లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగిందని 4 నివేదికలు తేల్చాయని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో కల్తీ రిక్రూట్మెంట్ బోర్డును జగన్ స్థాపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. కల్తీ పాలనతో మహాపాపం చేసి ఎదురుదాడి చేయడానికి సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 1 కాదు 2 కాదు 4 నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందులో సిఎఫ్ఆర్ఐ నివేదిక 2022లో వైకాపా హయాంలో వచ్చిందే అన్నారు. సిఎఫ్ఆర్ఐతో పాటు ఎన్డీబీ, ఎన్టీఆర్, సిట్ నివేదికలు అన్ని కల్తీని ధృవీకరించాయని స్పష్టం చేశారు. జంతుకొవ్వు అవశేషాలు నిర్ధారించే సామర్థ్యం తమ వద్ద లేదని మాత్రమే ఎన్టీఆర్ చెబితే దానిని పట్టుకొని జంతుకొవ్వు లేదే అని ప్రచారం చేసుకుంటారా అని మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరగలేదనటానికి తాడేపల్లి ప్యాలెస్ లో ముద్రించే సాక్షి కరపత్రం కాకుండా మరేదైనా నివేదిక వైకాపా వద్ద ఉందా అని ప్రశ్నించారు. టాయిలెట్ క్లీనింగ్ కు వాడే అబ్బా అనే రసాయనం వాడి మహా అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026 సైకిల్ యాత్రను అరసవల్లి దేవాలయం వద్ద జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026 సైకిల్ యాత్రను అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలతో మమైకమై వారి సమస్యలను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని బకాలి నుండి ఒక బృందం, గుజరాత్లోని లఖ్పత్ నుండి మరో బృందం తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని, ఈ 2 బృందాలు 9 తీర ప్రాంత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సుమారు 6,600 కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి 22న కేరళలోని కొచ్చి వద్ద తమ యాత్రను ముగిస్తాయన్నారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి సైక్లిస్ట్ రావడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయితే కోచింగ్ వరకు దాదాపు ఒక 3,300 కిలోమీటర్స్, దాదాపు ఒక 25 రోజుల కోసం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుంది. దీనికి మెయిన్ ఉద్దేశం ఒకటి ఆల్ ఇండియా యూనిటీ. ఇది కాకుండా
మనకి కోస్టల్ సెక్యూరిటీ సేఫ్టీ పైన అవగాహన పబ్లిక్ కలపడం, అలాగే ప్రతి ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదే నోట్ చేసుకుని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దృష్టికి వెళ్ళి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో ఇది మొదటిసారి బార్వాలో అక్కడికి రావడం, రెండోది ఇక్కడ మన కళింగపట్నంలో నిన్న ఒక ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంటే మధుశంకర్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ ఎత్తున మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సొంతంగా డిఐజీ గారు కానీ లేకపోతే మన సిఎస్ఎఫ్ ఎస్పీ గారు కానీ కూడా రావడం, సీనియర్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఈ రోజు పొద్దున ఫైనల్ గా మన శ్రీకాకుళం నుంచి అరసవల్లి మన టెంపుల్ పుష్కర్ని పక్కన ప్రాంగణంలో ఫ్లాగ్ ఆఫ్ మళ్ళీ చేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం పంపించడం జరిగింది. సైక్లిస్ట్ అందరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనల్ శ్రీకాకుళంకి ఒక మంచి పేరు వస్తుంది. శ్రీకాకుళం బయట నుంచి గెస్ట్ ని కూడా ఒక బాగా ట్రీట్ చేస్తూ మన శ్రీకాకుళం ఒక 193 కిలోమీటర్ కోస్ట్ లైన్ ని మనం కూడా అయినా ఎలా బాగా చేయాలి, ఈ సైకిల్ యాత్ర నుంచి మనకి కొన్ని ఐడియాస్ కూడా రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో నిన్న కళింగపట్నం చేరుకోగా ఈ రోజు ఉదయం అరసవల్లి నుండి తిరిగి ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని టీటీడీ సీఎంఓ ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పనిచేస్తానని టీటీడీ ఈవో ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. టీటీడీ ఈవోగా ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా, దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను. ఫజిల్బాగ్ పేటలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. మండలంలోని ఫాజిల్బాగ్ పేటలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్షరాభ్యుల అభ్యసన సామర్థ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వాలంటీర్ టీచర్లు బోధిస్తున్న తీరును, అభ్యాసకులు అక్షరాలు రాస్తున్న విధానాన్ని గమనించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ పద్ధతిలో బోధన సాగాలని, ఇందుకోసం టీఎస్ వీడియో పాఠాలను ప్రదర్శించాలని ఆదేశించారు. మార్చి 29న నిర్వహిస్తున్న పరీక్షకు అభ్యాసకులందరూ హాజరై అక్షరాస్యులుగా ఉత్తీర్ణత సాధించాలని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో వైకాపా పాలనలు కల్తీ నెయ్యి వాడటం 100% వాస్తవమని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్ వాపోయారు. శతాబ్దాల చరిత్రను కలిగినటువంటి కలియుగ వైకుంఠం, ప్రపంచ హిందువుల పవిత్ర దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల యొక్క కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆలయ పరిసర ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర యొక్క పవిత్రమైనటువంటి అన్నదానము, పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఇందులో జరిగినటువంటి అవకతవకలు గత వైసీపీ ప్రభుత్వంలో మరెన్నో బయటపడినవి, కొన్ని మాత్రమే పరమ పవిత్రంగా భావించి లడ్డూ ప్రసాదాన్ని అసలు కల్తీయే జరగలేదని వితండవాదం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వ నాయకులురా మీరు సాక్షాత్ ఆ వైకుంఠనాథునితో గొడవ పెట్టుకున్నారు. గత ఎన్నో ప్రభుత్వాల నాయకులు వైకుంఠనాథునితో, ఆ వెంకటేశ్వరునితో పెట్టుకుని ఎట్లాంటి దుర్గతి పాలయ్యారో మీ అందరికీ తెలిసిందే. గత మీ అరాచక పాలనలో ప్రసాదం సమయంలో భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంతమంది మీకు చివాట్లు పెట్టారో ఇప్పటికీ కూడా కళ్ల ముందు అది కదులుతూనే ఉంది.
పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కూడా మీరు విడిచిపెట్టలేదు. లడ్డూ ప్రసాదాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని వందల కోట్ల కుంభకోణానికి మీరు తెరలేపారు. ఇది మహాపాపం. దీనికి ఖచ్చితమైనటువంటి శిక్ష మీరు అనుభవించి తీరాల్సిందే. నెయ్యిలో కల్తీ జరగలేదని, మీరు అసలు నెయ్యే వాడలేదని సిట్ అనేది మీకు ఈరోజు చంపపెట్టిలా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అట్లాంటి నెయ్యి తయారు చేయడానికి కొన్ని రసాయనాలను వాడి మీరు నెయ్యిని తయారు చేశారు. భక్తుల యొక్క మనోభావాలతో పాటుగా వాళ్ళ ఆరోగ్యంతో కూడా మీరు పరాచకాలు ఆడారు. అంటే భగవంతునితో మీరు పరాచకాలు ఆడినట్లే ఖచ్చితంగా దానికి తగిన శాస్తి అనేది ఇదివరకే మీకు జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంతకు మించి మీకు జరుగుతుంది. ఈ లడ్డు వ్యవహారాన్ని తప్పుతోవ పట్టించడానికి మరలా మీకు కుల రాజకీయాలనేవి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో చేసి కులాల మధ్య ఒక రకమైనటువంటి చిచ్చును మీరు రేపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద పెద్ద బడాబాంబులంతా కూడా దోచుకున్నారు. అధికారం పోయిన తరువాత కాపుసామ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులను మీరు ఈ రొచ్చులోనికి తీసుకువచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కి వాళ్ళని ఉపయోగించి వాళ్ళ యొక్క భవిష్యత్తుతో, యువకుల యొక్క భవిష్యత్తుతో మీరు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెలగాట మాడుతున్నారని ఎచ్చెల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్ మండిపడ్డారు. కవిటి కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ 7వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. కవిటి కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ఠ 7వ వార్షికోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నవకలశ స్థాపన, ఆరాధన పూజలు, అనంతరం నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మార్పు అప్పలరాజు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. తరువాత అన్న ప్రసాద వితరణ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శ్రీముఖలింగ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు. మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీముఖలింగం క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రావణమూర్తితో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న క్యూలైన్లు, మంచినీటి వసతి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. అత్యవసర సేవల కోసం మెడికల్ టీమ్స్, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉత్సవాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా విషయంలో రాజీ పడకూడదని, సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. 18వ తేదీన ఉదయం 10 గంటల వరకే భక్తులకు దర్శనాలు ఉంటాయని, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ యాత్ర ప్రారంభమవుతుందని ఆలయ సిబ్బంది ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 17వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఒడిశా తదితర ప్రాంతాల నుంచి యాత్రికుల రద్దీ పెరుగుతుందని, వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ స్థలాలు, ఇతర వస్తువులు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా చక్రతీర్థ స్నానాల రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వంశధార నదీ తీరంలో గజయుతగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులకు సీసీటీవీ, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్లలో ఉండవలసిన ఇతర శాఖల సిబ్బందికి సూచనలు జారీ చేశారు. శాసనసభ్యులు బగ్గు రావణమూర్తి మాట్లాడుతూ వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి మహాశివరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేందుకు కృషి చేయాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ, జల వనరుల శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యాంజలి 2.0 మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నరసన్నపేట మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విద్యాంజలి 2.0 మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నరసన్నపేట మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష నుండి సీఎంఓ శ్రీధర్, ఏఎంఓ సుధాకర్ రావు విజిట్ చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశానుసారం పాఠశాల స్థాయిలో దాతలను సేకరించి విద్యాంజలి 2.0 పోర్టల్లో నమోదు చేసి
పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు దోహదపడుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ బారువ చేరుకుంది. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ నుంచి కేరళ వరకు సిఐఎస్ఎఫ్ జవాన్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 28న చేపట్టిన ర్యాలీ ఫిబ్రవరి 22న ముగియనుంది. ఇందులో భాగంగా గురువారం సోంపేట మండలం బారువాకు చేరుకున్న సిఐఎస్ఎఫ్ జవాన్లకు ప్రభుత్వ విప్, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, విద్యార్థులు, ఆర్మీ విశ్రాంత ఉద్యోగులు, రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు, బారువా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బారువా బీచ్ నుంచి పట్టణ వీధుల్లో సైకిల్ ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాలం అశోక్ మాట్లాడుతూ వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని సిఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టడం దేశ పౌరుడిగా గర్వకారణంగా ఉందన్నారు. అందులో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణతో యువతలో ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. సిఐఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల పెరుగుతుందని పేర్కొన్నారు. డీఐజీ సౌత్ జోన్ ఎంజీ రాఘవేంద్ర కుమార్ మాట్లాడుతూ వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తీర ప్రాంత భద్రత, దేశంలో ఉన్న యువత శారీరక, మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. 130 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లతో 6500 కిలోమీటర్ల సైకిల్ యాత్రను 25 రోజుల పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పోలీస్ అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. పలాస మండలం కంబిరిగాం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబిరిగాం జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. జాతీయ రహదారిపై పైపులతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్లోకి వెళ్తూ ఒదిగిపోయింది. అధిక బరువుతో ఉండడం వల్ల లారీ పూర్తిగా బోల్తా పడకుండా ఒదిగి సబ్రోడ్డుకు వెళ్లిపోయింది. ఆ టైంలో ఆ రహదారిలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పైపులతో ఒరిగిన లారీ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఘటనను చూసి డ్రైవర్ అదృష్టవంతుడని కొందరు, దేవుడు కాపాడారని మరికొందరు ఆ ప్రమాద పరిస్థితిని చూసిన వారు అంటున్నారు. మొత్తం మీద ప్రమాదం తప్పడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కేటీ రోడ్లో చిరు వ్యాపారుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేటీ రోడ్ ప్రాంతంలో ఫుట్పాత్ పై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. షాపులు తొలగించాలంటూ ఒత్తిడులు తెస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పలాస కేటీ రోడ్లో శ్మశాన వాటిక గోడ ప్రక్కనే గత 3 దశాబ్దాలుగా తోపుడు బండ్లపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులు రోడ్డు విస్తరణ అనంతరం ఫుట్పాత్ పై వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే చినబాడారం పలాసకు చెందిన కొందరు క్రిస్టియన్ నాయకులు ఫుట్పాత్ పై ఉన్న షాపులు తొలగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా షాపులు తొలగించకపోతే నెల నెలా డబ్బులు చెల్లించాలంటూ అల్టిమేటం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు, క్రిస్టియన్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ కమిషనర్ సూచనల ప్రకారమే ఫుట్పాత్ పై బండ్లు పెట్టుకున్నామని, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు రౌడీలా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది చాలా అన్యాయమని బాధిత వ్యాపారులు వాపోతున్నారు. ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తున్న తామంతా పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీకి పన్నులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. శ్మశాన వాటిక కనిపించడం లేదని, గోడపై ప్రవచనాలు వ్రాస్తామని హెచ్చరిస్తూ షాపులు తొలగించాలని బెదిరింపులు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపించారు. ఈ ఆందోళనలో తోపుడు బండ్ల అధ్యక్షులు 17వ వార్డ్ కౌన్సిలర్ దువ్వాడి శ్రీకాంత్ బాధిత వ్యాపారులకు అండగా నిలిచారు. ఈ వ్యవహారంపై పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు స్పందించి న్యాయం చేయాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను స్టేషన్కు రావాలని సూచించడంతో ఆందోళన విరమించగా వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.